ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనలో చాలామంది కలిగి ఉండే ఒక ప్రశ్న ఏంటంటే, నేను దేవునికి ఎలా ఇష్టకరంగా జీవించగలను? నాకు ఈ లోకంలోని దేవుని కోసం ఎలా జీవించాలో నాకు అర్థం అవ్వట్లేదు. దేవుడు నాకు ఎలాగ సహాయం చేస్తాడు? ఎలాగ నేను ఈ లోకంలో ముందుకు వెళ్ళాలి? ఆత్మీయంగా ఎలా జీవించాలి అని చెప్పి ఈ ప్రశ్న అనేక మంది కలిగి ఉన్నారేమో. అయితే పేతురుకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా దైవశక్తి మీ జీవముకు అలాగే భక్తికి కావలసినవన్నీ దయచేస్తుంది. అంటే ఆయన శక్తి మనలోని పరిపూర్ణమవుతుంది. అంతేగాని మన శరీరం యొక్క శక్తి వల్ల ఇది జరుగుతుంది అని దేవుడు చెప్పట్లేదు. దైవశక్తి, ఆయన దైవశక్తి. మనం ఎప్పుడైతే ఆయన కోసం తెలుసుకోవాలి అన్న ఆశ కలిగి ఉంటామో, దేవుని కోసం తెలుసుకోవాలి, దేవుని నేను గ్రహించాలి, దేవుని నేను ఎరిగి ఉండాలి, దేవుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన గుణాతిశయం ఏంటి, ఆయన గుణం ఏంటి, ఆయన ఎవరు, ఆయన శక్తి ఎలాంటిది, ఆయన కార్యాలు ఎలాంటివి అని చెప్పి తెలుసుకోవడానికి ఎప్పుడైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆయన దైవశక్తి ఎలాగ పరిపూర్ణమవుతుంది? మీ అందు, మీ జీవముకు, అదేవిధంగా మీ భక్తికి కావలసిన ప్రతీది కూడా ఆయన అనుగ్రహిస్తాడంట. నేను ఎలాగ జీవించాలి, ఈ లోకంలో ఎలాగ దేవునికి ఇష్టకరంగా జీవించాలి, ఎలాగ దేవుని కోసం బ్రతకాలి అని చెప్పి మీరు సందేహంతో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా దైవశక్తి మీలో ఆ భక్తిని పరిపూర్ణము చేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమంటున్నాడంటే, నా దైవశక్తి ఏ విధంగా అయితే మీలో అది పరిపూర్ణం చేస్తుందో, మరలా చదువుదాము. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆయన కృప సమాధానము కలిగిన దేవుడు. మనకు ఆ అనుభవ జ్ఞానము పొందుకునే కొలది ఆయన కృప, ఆయన సమాధానము మనలోని విస్తరిస్తుంది, మన కుటుంబాలలోని విస్తరిస్తుంది. అంటే ఏం లేదండి, మనం ఆయన కోసము తెలుసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తూ ఉంటామో ఆయన అనుభవ జ్ఞానం ఇస్తాడు మనకి. అంటే ఏదో చెప్పి ఏదో విని తెలుసుకున్నట్టు మాత్రం కాదు, కానీ ఆయన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన శక్తి ఎటువంటిదో మనకు ఆయన కనపరుస్తాడు. ఈరోజు నేను దేవునికి ఎలా జీవించాలా, ఇష్టకరంగా జీవించాలని చెప్పి మీరు భయపడుతున్నారేమో, లేకపోతే నేను దేవునితో జీవించాలనుకుంటున్నాను కానీ పడిపోతున్నాను అని మీరు సంకోచంలో ఉన్నారేమో. అయితే దేవుడు కొన్నిసార్లు కొన్ని సంగతులు మన జీవితంలో జరిగేటట్టు చేస్తాడు. అంటే కొన్ని సంఘటనలు జరగడం వల్ల, లేకపోతే ఒక చిన్న కష్టం రావడం వల్ల, ఒక చిన్న నష్టం రావడం వల్ల మన జీవితంలో ప్రతి ఇండివిజువల్ లైఫ్ నుండి ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తాడు. ఒక కార్యము జరిగిస్తాడంటే అది మేలే అని చెప్పి అనుకోవడానికి కూడా లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే కష్టము అనుభవిస్తామో, కష్టము నేర్పించే పాఠాలే మన జీవితంలోని అనేక సార్లు మనము అనునిత్యము గుర్తు చేసుకోగలుగుతాము. సుఖం నేర్పించే పాఠాలు చాలా తక్కువ. సుఖం ఏ పాఠాలు నేర్పించండి, కానీ ఎప్పుడైతే కష్టం నుండి మనం బయట వెళ్తామో అప్పుడే సుఖం యొక్క విలువ మనకి తెలుస్తుంది. కష్టం యొక్క విలువ తెలిసిన వాడు ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఈరోజు కష్టాల గుండా వెళ్తున్నారా? అయితే దేవుని శక్తి మీకు కనపరచబడుతుంది. మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతారో ఆ సమయంలోనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము మీకు తెలియజేయబడుతుంది. అందుకే ఉంది కదా, అనుభవ జ్ఞానము. అంటే ఆయన ఎంత
ఎంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయగలడో అది అనుభవిస్తే తప్ప తెలీదు. ఎవరో చెప్తే యేసయ్య ఇంత గొప్ప కార్యం జరిగించాడు, ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేశాడు, ఇంత గొప్పగా నన్ను విడుదల చేశాడు, ఇంత గొప్పగా నన్ను హెచ్చించాడు అని అంటే చాలా వరకు వింటున్న వారికి అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ ఆల్రెడీ ఆ అనుభవం గుండా వెళ్ళిన వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నా దేవుడు చేసిన కార్యము వారు అనుభవించారు అని చెప్పి. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే ఇది నిజంగానే జరిగిందా, నిజంగానే అయ్యిందా అని చెప్పి సందేహంతో ఉంటారు. దేవుడు ఖచ్చితంగా వారికి కూడా ఆయన కార్యాలు తెలియజేస్తాడు. అదంతా ఎప్పుడైతే ఆయన కోసం తెలుసుకోవాలి, ఆయనను అనుభవించాలి అనే ఆశ మీలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యాలను జరిగించి చూపిస్తాడు. ఈరోజు దేవుడు శక్తిమంతుడు అని మీరు నమ్మాలి అని అంటే ఒక కష్టం వస్తేనే ఆయన శక్తిమంతుడు అని మీరు తెలుసుకుంటారు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు బాధపడకండి, భయపడకండి. ఎందుకంటే ఖచ్చితంగా మన దేవుడు మన పక్షాన నిలబడతాడని మీకు ధైర్యం ఉన్నట్లయితే ఎలాంటి కష్టం వచ్చినా మీరు భయపడరు, మీరు సంకోచించరు, మీరు దేవుణ్ణి ప్రశ్నించరు. కాబట్టి ఈరోజు నేను దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, నేను దేవుని కోసం ఎలా జీవించాలి, ఏం చేస్తే దేవునికి ఇష్టము, అసలు దేవుని యొక్క అనుభవ జ్ఞానం నేను ఎలా పొందుకోవాలి, హౌ కెన్ ఐ అంటే కొన్ని పరిస్థితులు జరిగేటప్పుడు మీరు మౌనంగా ఉండి ఒకటే నమ్మండి, నా దేవుడు గొప్పవాడు. ఆ రోజు అబ్రహాము జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగించాడు, మోషే జీవితంలోని ఎలాంటి కార్యాలు జరిగించాడు, యోసేపు జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగించాడు, అవన్నీ చేసిన దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా పని చేయడానికి చాలినంత దేవుడు. ఈ నమ్మకము మనమందరం కలిగి ఉండాలండి. ఎప్పుడైతే ఈ నమ్మకము కలిగి ఉంటామో ఆయన దైవ శక్తి మన జీవముకు, మన భక్తికి కావలసినవన్నీ దయచేసి సమస్త కృప సమాధానము మన ఎడల విస్తరింపచేస్తాడు. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన సమాధానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన దైవ శక్తిని అనుభవిస్తూ ప్రతి పరిస్థితిలోని, ప్రతి స్థితిలోని, ప్రతి స్థితిగతిలోని దేవుడే ఆయన శక్తిని మీ జీవితంలోని కనపరచాలి అనే ఆశతోటి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన దైవశక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పి నమ్మకంతో, ధైర్యంతో మనమందరం ముందుకు వెళ్దాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.